గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. ఈరోజు మనం ఒక మంచి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా చిన్నప్పుడు ఎన్నో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మన తాతలు భూములు అనేది ఎకరాలలో ఉన్నారు. మన నాన్నల వరకు వచ్చేసరికి గుంటల వరకు వెళ్ళిపోయినాయి. మన వరకు వచ్చేసరికి గజాలలో అంటే ఫీట్లలో మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. మరి వాట్ అబౌట్ అవర్ చిల్డ్రన్స్? మన పిల్లల పరిస్థితి ఏంటి? మన పిల్లలు ల్యాండ్ అనేది ప్రపంచంలో మొత్తం 70% వాటర్ ఉన్నది, ఓన్లీ 30% మాత్రమే ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ జనరల్ ఏంటంటే ప్రపంచం వరల్డ్ వైడ్ 700 కోట్ల జనాభా ఉంటే ఈ 30% భూమి మాత్రమే పంచుకోవాలి. వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూ ఉంటారు, కానీ భూమి మాత్రం స్థిరంగా ఉంటుంది. కాబట్టి మనం ఉన్న ల్యాండ్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనే దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మన టాపిక్ ఉందండి. ఎక్కడో హైదరాబాద్ అంటే దాదాపు మంచిర్యాల నుండి ఒక 400 కిలోమీటర్ దూరంలో ఎక్కడో హైదరాబాద్లో ఒక ప్రముఖ సంస్థ, మంచిర్యాలలో ఉన్న ఇంకొక ప్రముఖ సంస్థ గురించి రీసెంట్గా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది. గత 4 సంవత్సరాలు అంటే 2020 నుండి 2024 వరకు వాళ్ళు అందించిన సేవలకు కానీ వాళ్ళు చేసిన బిజినెస్ని కానీ గుర్తించి వాళ్ళ బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది. ఇక్కడ 2020 నుండి ఇప్పటి వరకు అంటే లాస్ట్ 4 ఇయర్స్ నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంటే ఉత్తర తెలంగాణలోనే ఒక ప్రముఖ సంస్థ పేరు ఎక్కడ విన్నా అదే పేరు వినబడుతుంది. ఇక్కడ ఏం నడుస్తుందంటే అంజనీపుత్ర నడుస్తుంది అంటున్నారు. అసలు ఈ అంజనీపుత్రలో ఏం జరుగుతుంది, వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, వీళ్ళ విజన్ ఏంటి అని చెప్పి దానిపైన చిన్న రీసెర్చ్ చేసిన. ఆ రీసెర్చ్ని ఈరోజు మీ ముందు తీసుకొస్తున్నాం. వీళ్ళు ఎంచుకున్న ఏంటంటే మెయిన్ టాప్. ఒక సంస్థ ఎదగాలన్నా వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ బాగుపడాలన్నా కూడా మేజర్గా 2 కాన్సెప్ట్లు ఉంటాయండి. వీళ్ళు ఎంచుకున్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ పర్ఫెక్ట్ ల్యాండ్, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనువైన స్థలం ఏంటి మెయిన్ చూసుకున్నారు. బేసిక్ ఏంటంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇంటర్లింక్ కనెక్టివిటీ కనెక్టివిటీ అంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది చాలా బాగుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశ రాజధాని ఢిల్లీ అయినా కూడా మన దేశంలో ఆర్థిక రాజధాని ఏంటి అనేసరికి మనం ఏమంటే ముంబై అని చెప్తాం. ముంబై ఎందుకు చెప్తామంటే భారతదేశంలో మొత్తం మీద ముంబైలో ఉన్న నేషనల్ హైవేస్ కానీ రాష్ట్ర రహదారులు కానీ జాతీయ రహదారులు కానీ ఎక్కర్లేదు. అందుకే ఆర్థిక రాజధానిగా మనం ముంబైని భారతదేశంలో ఆర్థిక రాజధానిగా ముంబైగా చెప్తాం. సేమ్ అదే కాన్సెప్ట్తో మన తెలంగాణలో ఇప్పుడు మన జైపూర్ను అనుకొని 3 నేషనల్ హైవేలు, ఒక రాష్ట్ర రాజధాని. ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మెయిన్ కావాల్సింది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు ఏం చేశారంటే కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం డిస్టెన్స్ 3200 కిలోమీటర్లు అనుకుంటే ఇంటర్లింక్ ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రం ఇంటర్లింక్ కనెక్టివిటీ కానీ నేషనల్ హైవేలు కానీ జాతీయ రహదారులు కానీ ఉంటే ఏంటంటే ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో భారత్మాల పరియోజన స్కీమ్ కింద 25 ఎక్స్ప్రెస్ హైవేస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెస్ డిస్టెన్స్, అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఎంత తగ్గితే ఆర్థిక పరంగా ఆ రాష్ట్రాల మధ్య అనుసంధానమైన రోడ్ల ద్వారా ఆర్థికంగా ఆ రాష్ట్రం అంత బలోపేతాన్ని ఉద్దేశిస్తాను 25 ఎక్స్ప్రెస్ హైవేలు ఇప్పుడు. అందులోకి వెళ్ళి ఒక ఎక్స్ప్రెస్ హైవే అని మన జైపూర్ పవర్ ప్లాంట్, మన మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పవర్ ప్లాంట్ నర్వా విలేజ్ని అనుకుని వెళ్తుంది. దీన్ని ఈ అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ సార్ గారు ఒక 5 ఇయర్స్ క్రితమే ఫ్యూచర్ అనేది నర్వా విలేజ్లో కానీ జైపూర్ పవర్ ప్లాంట్ని ఆనుకొని నర్వా, దుబ్బాపల్లి, జైపూర్ ఈ ఏరియాలను ఆనుకొని మొత్తం వెంచర్స్ డెవలప్ చేస్తే ఈ ఏరియా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక 5 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ని ముందుగా ప్రెడిక్ట్ చేశారు. ఇది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి నర్వా విలేజ్ జైపూర్ అనేది లాస్ట్ 5 ఇయర్స్ వరకు పెద్ద నార్మల్గా డెవలప్మెంట్ ఉంది, ఈ వితిన్ 5 ఇయర్స్లోనే ఇంత అభివృద్ధి ఎలా చెందింది, ఇంత చెందేంత ఆస్కారం ఉందా అని చెప్పి నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నా రీసెర్చ్లో తెలిసినంత వెలుగొందిన నేను దానిపైన రీసెర్చ్ చేసింది ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నర్వా అనుకొని ఎన్ని నేషనల్ హైవేలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్ర రహదారులు ఉన్నాయి, ఎక్కడి నుండి ఎక్కడ వరకు కనెక్టివిటీ ఉంది అనేది 63 NH63 అనేది మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా అంటే ఈ 4 రాష్ట్రాలకి ఇంటర్ కనెక్టివిటీ నేషనల్ హైవే NH63 నేషనల్ హైవే. ఇది మహారాష్ట్రలోని కుస్లుంలో స్టార్ట్ అయ్యి మన తెలంగాణలోని మంచిర్యాల నుండి జిఎం ఆఫీస్, మంచిర్యాల, నర్వా, జైపూర్ ఉంది. ఇక జగదల్పూర్ హైవే అంటాం. మామూలుగా దీన్ని అంటే జగదల్పూర్ హైవే అంటాం. అంటే ఒడిశాలోని జగదల్పూర్ హైవే అంటే 4 రాష్ట్రాలకి ఇంటర్ కనెక్టివిటీ రోడ్ అండి. ఈ NH63 ఓన్లీ నేషనల్ హైవే మాత్రమే ఉందా మరి జైపూర్ సిటీని అనుకుని అంటే ఇది ఒక్కటి నేషనల్ హైవే లేదండి. NH63లోకి ఏంటంటే ఇంటర్లింక్గా రాజీవ్ రహదారి ఉంది, NH163 ఉంది, NH363 ఉంది. ఇవన్నిటిని 3 జాతీయ రహదారులు, ఒక రాష్ట్ర రహదారిని ఆనుకొని NH63 ఉంది. ఈ కాన్సెప్ట్ ఏదో మనం చూద్దాం. ఇది మహారాష్ట్రలో నుండి ఒడిశాలో జగదల్పురానికి NH63 ఉంది. ఇక్కడ వచ్చేది నిందారం క్రాస్ అంటామండి. నిందారం క్రాస్ నుండి 207 కిలోమీటర్లు అంటే హైదరాబాద్ టు
ఇది ఇందారం క్రాస్ అంటే NH63కి ఇంటర్లింక్ అయ్యే రోడ్ అన్నమాట. ఇది హైదరాబాద్లోని షామీర్పేట ఉన్న ORR దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి మన ఇందారం క్రాస్ దగ్గర ఉన్న జైపూర్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇది రాజీవ్ రహదారి. 2 అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చిందంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన భారత్మాల పరియోజన స్కీమ్ కింద 25 ఎక్స్ప్రెస్ హైవేలలో అందులో ఒక ఎక్స్ప్రెస్ హైవే నాగపూర్ టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే. ఇదేంటంటే నాగపూర్ టు ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అనేది ఇదేంటంటే 405 కిలోమీటర్లు. నాగపూర్ టు విజయవాడ వరకు 405 కిలోమీటర్లు. ఈ 405 కిలోమీటర్లు ఏంటంటే నర్వా విలేజ్ ఆనుకొని ఇందారం క్రాస్ దగ్గర ఇంటర్లింక్ అవుతుంది. ఇందారం క్రాస్ దగ్గర ఇంటర్లింక్ NH63 ఇంటర్లింక్ అయిన తర్వాత NH63 బేస్ చేసుకొని నాగపూర్ వరకు ఈ ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది. అంటే ఒక NH63 ఉంది, ఇక్కడ మనకి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది, ఒక రాజీవ్ రహదారి ఉంది. కొంచెం ముందుకు వెళ్దాం, ఇందారం క్రాస్ నుండి కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక GM ఆఫీస్ దగ్గర ఒక రింగ్ రోడ్ ఉందండి. ఇక్కడ మనం శ్రీరాంపూర్ GM ఆఫీస్ ఉంది, రింగ్ రోడ్ అండి. ఈ రింగ్ రోడ్ నుండి కనెక్టివిటీగా మనం మందమారి బెల్లంపల్లి అనుకుని NH3 ఎగ్జిట్ అవుతాం. అక్కడ ఏమన్నది NH363 మంచిర్యాల టు వాంకల్ అంటే 363 NH363కి NH63 ఇంటర్లింక్ కనెక్ట్ అయింది. ఇప్పుడు NH163 వచ్చేసి చెన్నూరు దగ్గర NH163 అనేది ఇంటర్లింక్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అంటే ఒక్క జాతీయ రహదారి లేని జిల్లా ఏదైనా ఉన్నదంటే సిద్దిపేట ఉందండి. అంటే ఇలాంటి జాతీయ రహదారి లేని సిద్దిపేట జిల్లానే శరవేగంగా దూసుకుపోతుంటున్నప్పుడు ఇంత రీసోర్స్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం జైపూర్ పవర్ ప్లాంట్ చూసుకున్నాం, 1200 ప్లస్ ఇప్పుడు 800 మెగావాట్స్ ఉంది. 2000 మెగావాట్స్ సామర్థ్యం ఉన్న జైపూర్ పవర్ ప్లాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ అప్రాక్సిమేట్లీ 5 to 6,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఇది మొత్తానికి ఇది ఏంటంటే ఈ ఏరియా అంటే జైపూర్ టు మంచిర్యాల శ్రీరాంపూర్ ఏరియా మొత్తం ఎకనామికల్ అంటే ఎంప్లాయ్మెంట్ జోన్ అండి. ఎంప్లాయ్మెంట్ జోన్ అంటే ఇక్కడ మనం అదే జైపూర్ నుండి చూసుకున్నట్లయితే మంచాలకు 10 నుండి 15 నిమిషాల్లో మంచాలకు జర్నీ వెళ్తాం. మీరు రామగుండానికి వెళ్తాం అంటే రైల్వే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా అద్భుతంగా ఉంది. ఏంటంటే ఒక ఏరియా అభివృద్ధి చెందాలంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది అవైలబుల్లో ఉండాలి. కాబట్టి ఇటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయినా రైల్వే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయినా కూడా జైపూర్ నుండి చాలా తక్కువ టైంలో మనం వెళ్తాం. కాబట్టి ఇది ఒక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అద్భుతమైన ప్లేస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రీన్ఫీల్డ్ హైవే గురించి చూసుకున్నాం. 25 భారతమాల పరియోజన స్కీమ్ కింద 25 ఎక్స్ప్రెస్ హైవేలలో అందులో ఉన్న గ్రీన్ఫీల్డ్ హైవేలో మరి నర్వా విలేజ్ అనేది ఆనుకొని గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్తుంది అన్నారు కదా. మరి అంజనీపుత్ర సైట్స్ అన్ని గ్రీన్ఫీల్డ్ నర్వా విలేజ్ అంటే జైపూర్ టు నర్వా విలేజ్ని బేస్ చేసుకుని అంజనీపుత్ర సైట్స్ ఉన్నాయి కదా. అసలు నర్వా విలేజ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, వీళ్ళు నర్వా విలేజ్ నర్వా టు జైపూర్ మధ్యలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిర్రు, ఎందుకు ఇన్ని వెంచర్లు క్రియేట్ చేసిర్రు అనేది దానిపైన ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. గ్రీన్ఫీల్డ్ హైవే మొత్తం 405 కిలోమీటర్స్ నాగపూర్ టు విజయవాడ. ఇక్కడ వచ్చేసి ఖమ్మం టు విజయవాడ మధ్య 91 కిలోమీటర్లు ఉంటాయి. నెక్స్ట్ వరంగల్ టు ఖమ్మం మధ్య 108 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత మంచిర్యాల టు వరంగల్ ఇది మంచిర్యాల టు వరంగల్ 112 కిలోమీటర్లు ఉంటాయి. ఈ 112 కిలోమీటర్లు 108 కిలోమీటర్లు 90 ఓవరాల్గా 405 కిలోమీటర్స్ ఉన్న ఈ రోడ్డు అంటే ఈ ఎక్స్ప్రెస్ హైవే నాగపూర్ టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలో ఇంటర్చేంజ్ లింక్ సిస్టమ్స్ అని ఉంటుంది. మామూలుగా ఈ ఇంటర్చేంజ్ సిస్టమ్స్ అనేది ఎక్కడ చూస్తారంటే మీరు ORR హైదరాబాద్లో ఇప్పుడు శంషాబాద్ కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కూడా ORRలో హైదరాబాద్లో ఈ కాన్సెప్ట్ సిస్టమ్స్ అంతా ఇప్పుడు ఈ ఇంటర్చేంజ్ కాన్సెప్ట్ అంతా గ్రీన్ఫీల్డ్ హైవేలో ఇంప్లిమెంట్ చేసారు. ఇందులో మనకు మంచిర్యాల నుండి వరంగల్ మధ్యలో 112 కిలోమీటర్లలో 11 ఇంటర్చేంజ్ సిస్టమ్స్, వరంగల్ టు ఖమ్మం మధ్యలో 9, ఖమ్మం టు విజయవాడ మధ్యలో 9 ఇంటర్చేంజ్ ఛాన్సెస్ ఇచ్చారు. ఇందులోకి వెళ్ళి మంచిర్యాల నుండి వరంగల్ మధ్యలో ఉన్న ఇంటర్చేంజ్ చేంజెస్ ఏంటంటే ఉరుగొండ, పరకాల్, నవాబ్పేట, రాఘాపూర్, అడవిజంప, పుట్టపాక, విలోచవరం, గోపాల్పూర్, చెట్టిపల్లి, నర్వా. ఏంటి ఇంటర్చేంజెస్ ఏంటి, ఇవన్నీ ఏంటి 11 ఇంటర్చేంజెస్ ఏంటి అనుకున్నా. ఈ నేషనల్ హైవేలో అంటే ఈ 405 కిలోమీటర్లు ఉన్న ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో ఆ ఎక్స్ప్రెస్ హైవేకి మనం ఎంట్రీ కావాలన్నా ఎగ్జిట్ కావాలన్నా ఈ ఇంటర్చేంజ్ యూజ్ చేసుకొని మాత్రమే ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ అవుతాం. ఈ ఎక్సెప్ట్ నర్వా కాకుండా రిమైనింగ్ ఆల్ 8 మొత్తం నర్వాతో కలిపి 11 కదా, మిగతా 10 ఈ 10 ఇంటర్చేంజెస్ ఏంటంటే ప్రతి ఇంటర్చేంజ్ దగ్గర ఒకటి టోల్ ప్లాజా గేట్ ఉంటుంది, మళ్ళీ ఇంటర్చేంజ్ ఉంటుంది. బట్ నర్వా విషయానికి వస్తే ఏంటంటే నర్వా అనేది ఈ నేషనల్ హైవే NH63 రాజీవ్ రహదారి ఇవన్నిటికీ ఇంటర్లింక్ అయి ఉన్నాయి. కాబట్టి నర్వా దగ్గర మనకు టోల్ ప్లాజా కాకుండా ట్రంపేట్ ఇంటర్చేంజ్ ఇచ్చిందండి. ట్రంపేట్ ఇంటర్చేంజ్ అంటే మనం నర్వా దగ్గర ఈ NH363 కానీ NH63 కానీ రాజీవ్ రహదారి కానీ గ్రీన్ఫీల్డ్ హైవే కానీ మనం నర్వా దగ్గర ఎంటర్ అవుతాం. కానీ ఒకవేళ కనుక మీరు ఈ వరంగల్ టు మంచిర్యాల అనేది జర్నీ చేయాలనుకుంటే జైపూర్ పవర్ ప్లాంట్ పక్కన మీకు టోల్ ప్లాజా గేట్ వస్తుంది. నర్వాని బేస్ చేసుకొని ఇవన్నీ ఇంటర్లింక్ అవడం వల్ల ఓకేనా తెలంగాణలో కంప్లీట్ ఉత్తర తెలంగాణ మొత్తంలో ఇంత కనెక్టివిటీ ఉన్న ఏరియా
అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, రైల్వే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, వాటర్ రిసోర్సెస్ కానీ, ఎంప్లాయ్మెంట్ జోన్ కానీ, ఇది ఎకనామికల్గా డెవలప్మెంట్ ఏరియా ఉత్తర తెలంగాణ మొత్తంలోనే ఈ ఏరియా మాత్రమే నా అబ్జర్వేషన్ వచ్చింది. దీన్ని వీళ్ళు ఒక 5 years ముందే వీళ్ళు దీనిపైన ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేశారు కాబట్టి అందరికంటే ముందుగా మన అంజనపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ముందు వరుసలో తీసుకెళ్తుంది. కంగ్రాచులేషన్స్ అంజనపుత్ర ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ అచీవింగ్ ది బెస్ట్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్. థ్యాంక్ యూ.